ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్కి స్వాగతం. ఈ వీడియోలో ఈరోజు రిలీజ్ చేసిన ఆన్లైన్ లక్కీ డిప్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా స్వామివారి మొదటి గర్భ దర్శనం గురించి చేసే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ ఆగస్ట్ నెలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది. అంటే ఈరోజు ఉదయం 10 గంటల నుండి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కీ డిప్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా ఈ మొదటి గడప సేవలు లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. టీటీడీ దేవస్థానం .ap.gov.in ఈ టీటీడీ అధికార బుకింగ్ వెబ్సైట్లో కానీ లేక టీటీడీ యాప్లో కానీ మీ మొబైల్ నంబర్ను ఓటీపీతో లాగిన్ అయి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్ ఓటీపీ లాగిన్ అయిన తరువాత డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేటెస్ట్ అప్డేట్లో ఉన్న లక్కీ డిప్ను క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి కానీ లేదా పిల్గ్రమ్ సర్వీస్లో ఉన్న సేవా ఎలక్ట్రానిక్ డిప్ ఆప్షన్పై క్లిక్ చేసి ఈ 2 ప్లేసుల్లో మీరు ఎక్కడ క్లిక్ చేసినా లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే లేటెస్ట్ అప్డేట్లో ఉన్న లక్కీ డిప్ను క్లిక్ హియర్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక విర్చువల్ క్యూ టైం వచ్చింది. ఎందుకంటే ఉదయం 10 గంటలకు లక్కీ డిప్ ఓపెన్ అయింది కాబట్టి అదే టైంలో చాలామంది భక్తులు ఒకేసారి ఓపెన్ చేయడంతో విర్చువల్ క్యూ టైంలోకి వెళ్ళిపోయింది. ఇక ఈ విధంగా విర్చువల్ క్యూ టైం వస్తుంది. మీరు 1, 2, 3 గంటల తర్వాత లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారనుకోండి, మీకు విర్చువల్ క్యూ టైం రాకుండా డైరెక్ట్గా ఓపెన్ అయ్యే అవకాశం. ఈ టైం మొత్తం పూర్తయిన తర్వాత సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ప్రాసెస్ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి చూపిస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదివి కింద ఉన్న బ్లాక్లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీ జనరల్ డీటెయిల్స్ మరియు పిలిగ్రమీ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జనరల్ డీటెయిల్స్ మీ ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ వంటి వివరాలు ఫిల్ చేయాలి. తరువాత పిలిగ్రమ్ డీటెయిల్స్లో నెంబర్ ఆఫ్ పిలిగ్రమ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 1 or 2 అనే ఆప్షన్ కనిపిస్తుంది. వీలైనంత వరకు ఒక మొబైల్ నంబర్తో లాగిన్ అయి ఇద్దరు లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సింగిల్ మెంబర్కి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఎందుకంటే ఒక మొబైల్ నంబర్తో ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఇద్దరు అవకాశం వస్తుంది. ఇద్దరు ఈ సేవలో పాల్గొనవచ్చు. అలాగే టికెట్ అమౌంట్ పే చేసి టికెట్స్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇద్దరు వ్యాలిడ్ టికెట్స్ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆన్లైన్ అకామిడేషన్ బుక్ చేసుకోవాలనుకుంటే ప్రతి మెంబర్కి లేదా సేవ టికెట్స్ మ్యాండేటరీ ఉంటుంది. కాబట్టి ఇద్దరికి టికెట్ ఉంటే అకామిడేషన్ కూడా సులభంగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయం ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పిలిగ్రమ్ దగ్గర 2 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పిలిగ్రమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ముందుగా వారి నేము, ఏజ్ ఇవ్వాలి. జెండర్ దగ్గర మేల్ అంటే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని. ఒకవేళ తరువాత ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేసి ఆధార్ కార్డ్ మరియు పాస్పోర్ట్ అనే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇండియాలో ఉన్న భక్తులు ఎక్కువగా ఆధార్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఐడి ప్రూఫ్ నెంబర్ దగ్గర ఆధార్ లేదా పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ విధముగా ఇద్దరి డీటెయిల్స్ అన్నీ పూర్తి చేసిన తరువాత కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అప్పుడు లక్కీ డిప్లో ఉన్న 4 సేవలు మీకు కనిపిస్తాయి. ప్రతి సేవకు సంబంధించి ఒక వ్యక్తికి టికెట్ కాస్ట్ ఎంత, సేవ ఎన్ని గంటలు జరుగుతుంది, ఎంత సమయానికి రిపోర్ట్ చేయాలి అనే వివరాలు చూపిస్తారు. అంటే తోమాల సేవ, అర్చన సేవ, అష్టదళ పాద పద్మారాధన సేవ, సుప్రభాత సేవ ఈ 4 సేవలకి సంబంధించి కాస్ట్, రిపోర్టింగ్ టైం, సర్వీస్ టైం అన్నీ అక్కడ చూపిస్తారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత సెలెక్ట్ సేవ డేట్ దగ్గర కనిపించే క్యాలెండర్ను క్లిక్ చేయాలి. క్యాలెండర్ ఓపెన్ చేసిన వెంటనే ఆగస్ట్ నెలలో ఏ తేదీకి ఏ సేవకి ఎన్ని టికెట్స్ విడుదల చేస్తారో చూపిస్తుంది. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏమిటంటే ఒక సేవని ఒక తేదీని మాత్రమే సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం. ఇలా చేస్తే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే లక్కీ డిప్లో టికెట్స్ అన్ని లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే విడుదల చేస్తారు. ఉదాహరణకు తోమాల్ సేవ వారంలో మంగళవారం, బుధవారం, గురువారం మాత్రమే జరుగుతుంది. ఆగస్ట్ నెల మొత్తం కలిపి
సుమారు 110 టికెట్ మాత్రమే విడుదల చేస్తారు. అర్చన సేవ కూడా వారంలో 3 రోజులు మాత్రమే జరుగుతుంది. దీనికి సుమారు 180 టికెట్లు మాత్రమే ఉంటాయి. సుప్రభాత్ సేవ మాత్రం ప్రతిరోజు జరుగుతుంది. రోజుకు సుమారు 250 నుంచి 270 టికెట్ల వరకు విడుదల చేస్తారు. ఆగస్టు నెల మొత్తం కలిపి సుమారు 8,348 టికెట్లు విడుదల చేస్తారు. అంటే మొత్తం 4 సేవలు కలిపి 8,748 టికెట్లు మాత్రమే ఉంటాయి. కానీ వీటికి దాదాపుగా 8 లక్షల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. కాబట్టి మనం కూడా ఆ లక్షల మందిలో సెలెక్ట్ అవ్వాలంటే ఒక సేవ లేదా ఒకే తేదీ మాత్రమే అప్లై చేయకుండా విడుదల చేసిన అన్ని సేవలు మరియు అన్ని తేదీలను సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకే సెలెక్ట్ ఆల్ సేవా డేట్స్ అనే బాక్స్లో చెక్ మార్క్ ఇవ్వండి. అప్పుడు విడుదల చేసిన అన్ని సేవలు అన్ని తేదీలు గ్రీన్ కలర్లో హైలైట్ అవుతాయి. అంటే మీరు అన్ని సేవలు సెలెక్ట్ చేసినట్లే. అప్పుడు ఓకే ఆప్షన్పై క్లిక్ చేయాలి. రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీలు మీకు సెలెక్ట్ చేసినట్లు ఈ విధంగా గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్ని సేవలను విజయవంతంగా సెలెక్ట్ చేసుకున్నట్లే. ఇప్పుడు ఓకే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఓకేపై క్లిక్ చేసిన వెంటనే మీరు అన్ని సేవలు మరియు అన్ని తేదీలు సెలెక్ట్ చేసుకున్నట్లు ప్రతి సేవ దగ్గర రైట్ సైడ్ టాప్ కార్నర్లో టిక్ మార్క్ కనిపిస్తుంది. అక్కడ కంటిన్యూ రివ్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మీరు లక్కీ డిప్లో సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఒక పాపప్ బాక్స్ వచ్చి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది. అక్కడ ఓకే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత లక్కీ డిప్ రిజల్ట్పై మే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటిస్తారని లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది. అలాగే రైట్ సైడ్లో టైం లెఫ్ట్ సైడ్ దగ్గర రిజల్ట్ ప్రకటించడానికి ఇంకా ఎన్ని గంటలు నిమిషాలు మిగిలి ఉన్నాయో కౌంట్డౌన్ రూపంలో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లక్కీ డిప్లో అన్ని సేవలు అన్ని తేదీలు సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఇంకో సందేహం కూడా ఉంటుంది. మేము 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 6 నెలల నుంచి ఇంకా ఈ విధంగా అయినా లక్కీ డిప్ వేస్తున్నాం కానీ ఇంకా సెలెక్ట్ అవ్వడం లేదు అని చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది ఏమిటంటే మనం ప్రతి నెల కూడా అన్ని సేవలు అన్ని తేదీలు సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటే స్వామివారి అనుగ్రహంతో తప్పకుండా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది భక్తులు అదృష్టవంతులు మొదటి నెలలో సెలెక్ట్ అవుతారు. కొంతమంది 2-3 నెలల్లో సెలెక్ట్ అవుతారు. ఇంకొంత 6 నెలలకు 1 సంవత్సరానికి కొందరు 5 సంవత్సరాలకి కూడా సెలెక్ట్ అవుతూ ఉంటారు. అందుకే మనం డిసప్పాయింట్ కాకుండా ప్రతి నెల లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉండాలి. స్వామివారి అనుగ్రహంతో ఒకరోజు తప్పకుండా అవకాశం వస్తుంది. టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ కానీ అఫీషియల్ మొబైల్ యాప్లో కానీ ప్రాసెస్ ఫాలో అయ్యి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.